ఇప్పటికైనా కేసు పెట్టారా పెట్టలేదా? కేసు అంటే నవంబర్లో పెట్టాను మ్యామ్. ఇంకా ఓపిక 498 పెట్టారా డీవీసీ పెట్టారా? ఒకటే పెట్టాను మ్యామ్. 498 మీ హస్బెండ్ మీద అత్త మీద అందరి అత్త మీద మీద పెట్టారా? వాళ్ళ మీద పెట్టాను. మీ పెద్ద అత్త మీద కూడా పెట్టారా? లేదు మ్యామ్, ఆమె మీద పెట్టలేదు. మరి డొమెస్టిక్ వైలెన్స్ గానీ మెయింటెనెన్స్ గానీ ఎందుకు వేయలేదు? నీకు పోషణ కావాలి కదా. అవి ఏం వేయలేదు మ్యామ్. నేను ఏదైతే లాయర్కి పెట్టుకున్నానో ఆయనకు వచ్చి 1 lakh అమౌంట్ పే చేసుకున్నాడంట మ్యామ్. పోలీస్ స్టేషన్లో వచ్చి ఒక 1 lakh పే చేశాడంట. ఉమ్. అక్కడ సెటిల్మెంట్ చేసేసిండు ఎక్కడిదక్కడ. ఏం సెటిల్మెంట్ అయ్యింది? అంటే ఇక్కడ పిఎస్లో అమౌంట్ కట్టిండు, ఆయనకి అమౌంట్ పే చేసిండు. మీ లాయర్కి ఆయన పెట్టాడా ఆయన పే చేసిండు మ్యామ్. అని నీకెవరు చెప్పారమ్మా? ఆయన మొన్న రీసెంట్గా April 7th మళ్ళీ ఒక పంచాయతీ పెట్టాం మ్యామ్. ఉమ్. పెడితే అప్పుడు వచ్చాడా మీ ఆయన? వచ్చాడు మ్యామ్. వచ్చి మీ లాయర్కో 1 లక్ష ఇచ్చాను పోలీసులకో 1 లక్ష ఇచ్చాను నువ్వేం నేను చేసావు? మొత్తం మీద ఒక 2 లక్షలు అయితే నేను పే చేసిన. ఉమ్. కేసులు పడతాయా చూసుకుందాం అప్పటికి అన్నట్టుగా. సరే ఆ లాయర్కి 1 లక్ష ఇచ్చాడు అనుకుందాం, నువ్వు ఇంకో లాయర్ని పెట్టుకుంటావుగా. అలా 50 మందిని పెడతావు, 50 మందికి లక్షలు లక్షలు ఇచ్చుకుంటూ కూర్చుంటాడా? ఏమో మ్యామ్, మరి అమౌంట్ అట్లా చెప్పాడు నమ్మావు. అంతే. ఓకే. ఓకే నాన్న తర్వాత ఏందమ్మా? సో ఏం కమ్యూనికేషన్ అయితే లేదు. లేదు నువ్వు కేసులు పెట్టమో 498 ఏం కమ్యూనికేషన్ లేదు. లేదు, నేను చేసిన ఆయన అదే నువ్వు చేసే, కానీ పెద్దవాళ్ళ ద్వారా ఏమన్నా పంపిస్తే ఎవరన్నా ఊరి పెద్దలు ఎవరన్నా వెళ్ళి అక్కడికి మాట్లాడటం కానీ మీ తరపున వాళ్ళు కానీ మీ అందరి మీ ఇద్దరి మధ్యన మీ కుటుంబాల మధ్యన ఎవరో ఒకరు ఉంటారు కదమ్మా. సాస్పేట్ అనేటైన అనిల్ గౌడ్ అనేటైనని ఆయన ఒక్కైనా మధ్యలో పెట్టిండు సార్. ఇక ఏదున్నా కన్వర్సేషన్ ఆయనతోనే, ఏదన్నా కన్వర్సేషన్ అతనితోనే. కానీ అతను చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి వద్దు అంటున్నాడు అంతే. ఈ అమ్మాయి వద్దు అని అంటున్నాడు. వద్దు అంటున్నాడు, విడాకులు కావాలంటున్నాడు, ఏం కావాలంటున్నాడమ్మా? అయితే నా గోల్డ్ ఉంది మొత్తం అంతా 10.5 తులాలు అంతా అక్కడే ఉంది సార్ గోల్డ్. మీరేమన్నా సెటిల్మెంట్కి రెడీగా ఉన్నారమ్మా? ఇదేదో నిలబడే కాపురం కాదు, అతను కొడతాడు, అత్త లేకుండా ఉండడం జరిగే పని కాదు ఈ సీన్ లో. ఒక్కడే కొడుకు ఒక్కడే ఆవిడ ఒక్కటే లేదు సింగిల్ మ్యామ్, ముగ్గురు కాబట్టి. కొడుకులు. ఓకే. ఈయన లాస్ట్ ఓకే. సెకండ్ అయినా సంగారెడ్డిలో ఉంటాడు. కానీ ఇతను ఇంట్రెస్ట్ చూపించట్లేదుగా. పెళ్లి చేసుకోవడానికి అమ్మను కాదనుకుని నిన్ను చేసుకున్నాడు, విడిపోయే విషయం వచ్చేసరికి అమ్మను కలుపుకుంటున్నాడు. మరి నువ్వేంటి సెటిల్మెంట్ ఏదన్నా అనుకుంటున్నావా, భర్తే కావాలనుకుంటున్నావా? దేని గురించి వచ్చారమ్మా ఈ రోజు మా దగ్గరికి? ఏం కావాలి? సార్ నేను ఎక్కడైనా సపరేట్గా ఉంటే, నేను విడిగా ఉంటే నేను ఉండడానికి రెడీ ఉన్నా సార్. కానీ అతను అది అనట్లే కదమ్మా. మన ఇద్దరం విడిగా ఉంటే కనుక నువ్వు నాకు వద్దు, ఇక్కడ ఉంటేనే కావాలి అని అనట్లే కదా. ఆ కండిషన్ అన్నాడు అతను? లేదంటే అటైనా ఇటైనా ఏదైనా నువ్వు నాకు వద్దు అంటున్నాడా? ఏదైనా వద్దు అంటున్నాడు. కండిషన్ పెట్టే స్టేజ్ లో నువ్వు లేవు కదా ఇక్కడ. ఆ 5 lakhs అమౌంట్ ఇచ్చాడు కదా మ్యామ్. ఇప్పుడు దానికి మొన్న రీసెంట్గా 3 lakhs ఇంకా ఇంట్రెస్ట్ అయింది అని చెప్పి 8 lakhs ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇప్పుడు పేరెంట్స్ ఎదురు. 8 lakhs ఇస్తే నేను సంసారం చేసేది అప్పుడు చెప్తా అని అంటున్నాడు. మీరు 5 లక్షలు తీసుకున్నారు కదమ్మా, అది ఉత్తినే ఇస్తాడు అని ఎందుకు అనుకున్నారు? అల్లుడికి కొంచెం మర్యాద కోసం చేయనో ఉంగరం ఏదో ఒకటి పెడతాం, కట్నం ఇస్తామా అని అనట్లే. అలాగే నువ్వు స్త్రీధనంగా ఏమన్నా తీసుకుంటావు, ఇల్లు స్థలమో తీసుకుంటాం అన్నారు. అది ఆ టైంకి కుదరలే. మేము లేటుగా పెళ్లి చేస్తామంటే వాడు కంగారు పడి ఒక 5 లక్షలు ఇచ్చాడు, తీసేసుకున్నారు. మీరు తీసుకునేటప్పుడు మీ నాన్నగారు అడుగుంటారు కదా, ఎందుకు ఇస్తున్నావు బాబు? అసలు వాళ్ళు ఆయన రానిలేదు మ్యామ్ ముందుకి, నేను ఇట్లా ఇస్తున్న అమౌంట్ అన్నట్టుగా. మీరు ఎందుకు తీసుకున్నారమ్మా? మీరు మర్యాద గల కుటుంబం కదా. తీసుకున్నారు, ఒక మాట అడగాలి కదా. ఎందుకు ఇచ్చారు? ఇంట్రెస్ట్ అల్లుడి దగ్గర తీసుకుంటే రేపు పొద్దున పెద్ద గొడవలు అవుతాయి, చాలా న్యూసెన్స్ చేస్తాడు అని పెళ్లి మనం డబ్బులు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకోం మా కదమ్మా. పేరెంట్స్ వాళ్ళు అదే చెప్పారు మ్యామ్, మాకు అమౌంట్ సరిపోవట్లేదు అందుకే ఫెబ్లో పెట్టుకుందాము అది అన్నట్టుగా. కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఆయన రాడు మ్యామ్, ఎంత ముందుకు అప్పుడు రమ్మని మీరు డబ్బులు రాలేదు. తీసుకోకూడదు. డబ్బులు తీసుకున్నారు కదమ్మా, 5 లక్షలు మనం తీసుకున్నాం, పెళ్లి కుదరట్లేదు. అప్పుడు మీరేమనాలి? నాన్న నువ్వు వచ్చి కూర్చో అమ్మా, ఇది చాలా పెద్ద విషయం, నువ్వు హెల్ప్ చేయడం అంటే మా కొడుకుతో సమానం, చాలా మంచిగా నీలాంటి అల్లుడి చేతిలో మా అమ్మాయిని పెట్టడం మాకు అదృష్టం. ఈ 5 లక్షలు నీకు మేము ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఆస్తితో కలుపుకుంటున్నావా లేకపోతే సహాయం చేస్తున్నావా? వీళ్ళు అట్లా కూడా అడిగిండ్రు మ్యామ్ పేరెంట్స్ కూడా. ఫ్లాట్ రాసి ఇమ్మన్నా మేము ఫ్లాట్ రాసి ఇస్తాము అమ్మాయి పేరు మీద, ఫ్లాట్ కూడా రాసి ఇచ్చేస్తాము అని కూడా ఎప్పుడన్నారా మీ మాటలు? ఎప్పుడు వచ్చినాయి? మొదటి పంచాయతీలో వచ్చినాయి? అప్పుడే సార్, ఈ పెళ్లికి ముందే వచ్చినాయి ఇవన్నీ. స్టార్టింగ్ వచ్చినాయి. ఆయన అమౌంట్ ఉంచుకోండి, ఆ అమ్మాయి పేరే రాయండి ఫ్లాట్ కూడా అన్నట్టుగా. డబ్బులు ఏమి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో? ఇప్పుడు డబ్బులు కావాలి. ఇప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చిందమ్మా ఈ లేటెస్ట్? ఎప్పుడు? ఇది మొన్న రీసెంట్ గా April 7th కి పోలీస్ స్టేషన్ లో అక్కడ కౌన్సిలింగ్ లో కూడా అనలేదా? పోలీస్ స్టేషన్ లో December 6th కి కౌన్సిలింగ్ అయింది మేడం. అప్పుడు అడగలేదా నా 5 లాక్స్ నాకు ఇమ్మానండి అని? అంటే నువ్వు ఊరికి రా, ఊర్లో వచ్చి ఉండు అని అన్నారు మ్యామ్. అయితే మరి అమౌంట్ విషయము అది ఇది అని అంటే గోల్డ్ నా దగ్గరనే ఉంది అది ఇది అని చెప్పిండు మ్యామ్.
సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు మరి నన్ను అని నేను అడిగాను మ్యామ్ పోలీస్ స్టేషన్లో. 6:30కి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే నైట్ 1 అయింది. అంతసేపు ఇక్కడేమో ఇక్కడ 2-3 విషయాలే వస్తున్నాయి, అక్కడేమో కౌన్సిలింగ్ అంతంత జరుగుతుంది. ఏం చెప్తున్నాడు అతను? అక్కడ రెండో వర్షన్ వింటేనేగా నిజమేంటని తెలుస్తుంది. కోంపల్లిలో ఆయన ఫ్రెండ్ ఉండే మ్యామ్ ఎస్ఐ సార్, ఆయనను కూడా పిలిపించుకుండు అక్కడ నుంచి. ఓకే. అయిన తర్వాత ఇక ఆయన కూడా చెప్పిండు, అమ్మాయి గుణము అమ్మాయి క్యారెక్టర్ ఏంది, నేను చూద్దామనే వచ్చాను, ఊరికే గొడవలు అవుతున్నాయి అంటున్నారు ఎందుకు అని చెప్పేసి, నేను విలేజ్కి అయినా సరే వస్తాను, నేను ఉంటాను అనే చెప్పాను మ్యామ్ పిఎస్లో కూడా. కానీ ఆయన ఒప్పుకోవట్లేడు. డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు రెడీ అన్నారమ్మా? డబ్బులు అంటే ఫ్లాట్ రాసిస్తామన్నారు సార్. ఫ్లాట్ ఇస్తామన్నారు. ఫ్లాట్ ఇస్తామన్నారు. ఫ్లాట్ ఎంత వాల్యూ చేస్తుందమ్మా? 160 గజాలు ఉంది మ్యామ్. మేబీ ఒక 20 to 30 వరకైనా రావచ్చు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఏం కావాలి? మేమేం చేస్తాం అనుకున్నావు? నీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లు నడిచినాయి మిడ్ నైట్ 1 o'clock దాకా. అంటే వాళ్ళు మ్యాక్సిమం మిమ్మల్ని కలపడానికి 100% ట్రై చేసినట్టే లెక్క. అయితే December 8కి మాది యానివర్సరీ ఉండే కదా మ్యామ్. ఆ రోజు వస్తాను లీవ్ పెట్టుకొని అని చెప్పి చెప్పాడు మ్యామ్. సరే అని వెయిట్ చేశాను. 1 అవుతుంది, 1:30 అవుతుంది, ఇంకా రాలేరు. సరే అని చెప్పి కాల్ చేశాను మ్యామ్ 3 times. కాల్ లిఫ్ట్ చేయలేదు, కట్ చేసిండు. ఆయనది ఏం రెస్పాన్స్ లేదు. మళ్ళీ నీ మ్యారేజ్ యానివర్సరీకి అతను ఇచ్చే గిఫ్ట్ మేడం, ఆగస్టు 2022లో మీ పెళ్ళి అయితే తిప్పి కొడితే 1.5 month మ్యారిటల్ రిలేషన్. అప్పటి నుంచి విడిపోయే ఉన్నావు. మధ్యలో ఆగి ఆగి ఒక కేసు ఫైల్ చేసావు, 2 కౌన్సిలింగ్లు జరిగినాయి, ఓ పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది. ఇప్పుడు ఇంకో 4 months గ్యాప్ వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన వచ్చి కలుపుకొని తీసుకెళ్తాను అంటే ఓకే, వేరే ఎక్కడైనా సపరేట్గా ఉన్నా ఓకే మ్యామ్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నా ఓకే అంటున్నావు నువ్వు. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళినా ఓకే, అత్తగారితో కలిసి ఉండడానికైనా ఓకే ఓకే అంటున్నావు. అంటున్నాను. తెగిపోయినాక నీకు బంధం వాల్యూ తెలిసింది. పిఎస్లో అయినా కానీ ఓకే అన్నాను. కానీ అతను అక్కడికే ఫిక్స్ అయిపోయాడు. అసలు ఆయన ఎందుకు వద్దనుకుంటున్నాడు అనేది 1 తెలియదు. year నుంచి దూరంగానే ఉన్నారు. ఇంకా శ్రీవాణి గారు అడిగినటువంటి ఒక పాయింట్ చాలా వ్యాలిడ్ అమ్మా. 6 గంటల పాటు ఊరుకు అక్కడ రామాయణం మాట్లాడుకోరు. ఓకే, ఎవరికి కారణం చెప్పకపోయినా కూడా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అయితే కనుక XYZ కారణాల వల్ల నాకు సుజాత వద్దు అనేటటువంటి మాట ఖచ్చితంగా అంటాడు. నువ్వు అది చెప్పకపోతే ఆ లెక్క ఇక్కడ కూడా తేలదు. ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. నువ్వు మౌనం అంగీకారం అంటే మౌనం ద్వారా మనకి ఇక్కడ సొల్యూషన్ రాదు. ఏమంటున్నాడు ప్రత్యేకంగా నీ వైపు ఏంటి వేలెత్తి చూపెట్టేది? అది వేలెత్తి చూపించేదంటే ఇదే సార్, అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంది. ఎక్కడమ్మా ఇంతసేపు మాట్లాడుతున్నావు? నీతో ఎక్కడుంది వాయిస్? ఇదే గట్టిగా మాట్లాడుతుంది, చాలా గట్టిగా అరుస్తుంది. అసలు గట్టిగా ఎలాంటి విషయాలు అర్చకపోనని చెప్పు. ఒక విషయం చెప్పావు, బట్టల దగ్గర అర్చానని చెప్పేసి అన్నావు. ఆ తర్వాత ఇంకెక్కడ అర్చావు నువ్వు? ఇంకెక్కడ అరవలేదు మ్యామ్. మరి ఒక్కదానికి ఏమంటారు? ఆ ఒక్కదానికి దాన్నే పెద్దగా చేస్తూ ఉన్నాడు మ్యామ్. పోలీసులు అంతసేపు కౌన్సిలింగ్ ఇవ్వరు కదమ్మా మిడ్ నైట్ దాకా. ఆయన సార్ వచ్చాడు కోంపల్లి నుంచి, ఆ సార్ అట్లా ఆయన 6 o'clock అంటే పోనీ 9కి ప్యాకప్ చేస్తారు. అన్ని అవర్స్ మాట్లాడేంత ఏం టాపిక్ ఉంది మీ ఆయన దాంట్లో? నేను తీసుకెళ్ళానని మొండిగా మ్యామ్. ఆయన నేను ఎందుకు తీసుకెళ్ళాను. వద్దనుకుంటున్నాడు నీకు తెలియలేదా అసలు? నేను అదే ఎందుకు వద్దంటున్నావు, నాది తప్పేముంది, నేనేం తప్పు చేసిన? మీరు ఇందాక ఒక మాట అన్నారమ్మా, ఫిజికల్ రిలేషన్ అయినట్టు ఒప్పుకోవట్లేదండి అని. అవును మ్యామ్. అక్కడ 1 month ఫిజికల్ రిలేషన్ అయింది కదా నువ్వు చెప్తున్నది. PS లో వచ్చి 1 నా month అమ్మాయిని- అబద్ధం అవ్వదుగా. ఒక రోజు అంటే పోనీ సడన్ గా జరిగిపోయింది అబద్ధం అంటాడు. ఆ అమ్మాయిని తాకలేదు అని అంటున్నాడు, ఆ అమ్మాయి నా నేను ఆ దగ్గరికి అమ్మాయిని రాలేదు అంటున్నాడు. ముట్టుకోలేదు, ఆ అమ్మాయి నన్ను పట్టుకొని లేదు, నేను DNA టెస్ట్ కైనా రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మ్యామ్.